ఏపీలో పోస్టింగ్లకు దూరమై వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ అధికారులపై ఫుల్ సీరియస్ గా ఉన్నారు డీజీపీ. పోస్టింగ్ లేకపోవడంతో ఆఫీస్ కి రాకుండా వాళ్ళంతా కాలక్షేపం చేస్తున్నారంటున్నారు. ఈ ఐపీఎస్ లకు బిగ్ షాక్ ఇచ్చారండి. హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో లేని వారికి మెమోలు జారీ చేశారు. వెయిటింగ్ లో ఉన్న అధికారులు ప్రతిరోజు ఉదయం 10 గంటల కల్లా ఆఫీస్ కి రావాలని స్ట్రిక్ట్ గా ఆదేశాలు జారీ చేశారు. పోస్టింగ్ లేకపోవడంతో పత్తా లేకుండా పోయిన డీజీ స్థాయి నుంచి పలు హోదాల్లో ఉన్న ఐపీఎస్లు ఈ జాబితాలో ఉన్నారు. మొత్తం 16 మంది పేర్లతో కూడిన జాబితాలో డీజీపీ మెమో జారీ అయింది. వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ అధికారుల్లో పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్ కూడా డీజీపీ స్థాయి అధికారులు. ఇక సంజయ్ది అడిషనల్ డీజీ స్థాయి, కాంతి రాణా, కొల్లి రఘురామిరెడ్డి, పాలరాజు ఐజీలు, అమ్మిరెడ్డి, విజయరావు, విశాల్ గున్ని డీఐజీలు, రవిశంకర్ రెడ్డి, రిషాంత్ రెడ్డి, రఘువీరారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జాషువా, కృష్ణకాంత్ పటేల్, అన్బురాజన్ ఎస్పీ స్థాయి అధికారులు. వీరంతా కూడా వెయిటింగ్ లో ఉన్నారు. వీళ్ళందరికీ ఏపీ డీజీపీ నోటీస్ ఇష్యూ చేశారు. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీస్లోనే ఉండాలి అంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. వెయిటింగ్ హాల్లో ఉన్న రిజిస్టర్లో ప్రతిరోజు సంతకం చేయాలని సూచించారు. మా ప్రతినిధి ఈశ్వర్ మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, డీజీపీ నుంచి తాజాగా వెళ్లిన ఈ మెమోల తర్వాత పోలీస్ అధికారుల రియాక్షన్స్ ఏంటి? సాధారణంగానే పోలీస్ అధికారులు ఎవరైతే మెమోలు అందుకున్నారో వాళ్ళు కొంత నెగిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి పరిణామాలు గతంలో ఎప్పుడూ లేవు. కేవలం గతంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే మా పైన ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్టుగా వాళ్ళు కామెంట్ చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. వాస్తవానికి సర్వీస్ రూల్స్ ప్రకారం అయితే ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న ఉద్యోగులందరూ ఖచ్చితంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాళ్ళకి నిర్దేశించిన విధుల్లో ఖచ్చితంగా పాలు పంచుకోవాలన్నది సర్వీస్ రూల్స్ చెప్తోంది. కేవలం దాని ప్రకారమే అందులోనూ పెద్ద స్థాయిలో ఉన్నారు, వాళ్ళ సర్వీసెస్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం రాష్ట్రానికి ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వీళ్ళందరూ ఇన్ని రోజుల పాటు రాకుండా పోతే ఎలా అన్నది డీజీపీ చెప్తున్నమాట. అందుకే ఖచ్చితంగా వాళ్ళందరూ ఉదయాన్నే డీజీ స్థాయి అధికారులు ఉన్నారు, అడిషనల్ డీజీ అధికారులు ఉన్నారు, ఐజీలు, డిఐజీలు, సీనియర్ ఎస్పీలు ఉన్నారు. వీళ్ళందరూ ఉదయాన్నే డీజీపీ ఆఫీస్కి రావాలి. వెయిటింగ్ రూమ్ ఉంటుంది. ఆ వెయిటింగ్ రూమ్లో ఉన్న బుక్లో రిజిస్టర్లో సైన్ చేయాలి. ఉదయం 10 గంటలకు చేయాలి ఖచ్చితంగా. అలాగే తిరిగి సాయంత్రం విధుల నుంచి ముగించుకుని వెళ్ళే సమయంలో కూడా ఖచ్చితంగా సైన్ చేయాలి. ఈ మధ్యలో కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలి. ఏవైనా అత్యవసర పనులు వస్తే డీజీపీ చెప్పిన పనులకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అన్నట్టుగా చాలా స్పష్టంగా మెమో ఇచ్చారు. బ్యూరోక్రటిక్లో సిస్టంలో ఇట్లాంటి మెమోలు చాలా ఆసక్తిని కలిగిస్తుంటాయి. వీటిపైన చాలా ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతుంటుంది. ప్రస్తుతం అదే చర్చ సెక్రటేరియట్లో కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇంత స్థాయి డీజీ స్థాయి అధికారులు కావచ్చు, గతంలో ఇట్లా మిగతా అధికారులు కానీ ఈ స్థాయిలో ఇట్లాంటి మెమోలు ఇచ్చిన సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. సో ఈ నేపథ్యంలో రేపటి నుంచి వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఖచ్చితంగా హాజరవుతారా లేదా అన్న పెద్ద డిస్కషన్ కూడా సెక్రటేరియట్లో అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో చాలా ఆసక్తికరమైన పరిణామంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అందులో 2 డీజీ స్థాయి అధికారులు ఉన్నారు. మొత్తం 16 మంది జాబితా ఉంది. సాధారణంగా ఇట్లాంటి వెయిటింగ్లో ఉన్న వాళ్ళు, పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్న వాళ్ళు మొబైల్ కమ్యూనికేషన్లో ఉంటారు. ఏదైనా అత్యవసర పనుల నిమిత్తం వాళ్ళు సర్వీస్కి విధులకు హాజరు కావాల్సి ఉంటే వాళ్ళకి ఫోన్లో సమాచారం ఇస్తారు. ఆ తర్వాత అటెండ్ అయ్యి వెళ్తుంటారు. సో ఆ సిస్టమ్ డిఎస్పీల వరకు కూడా అట్లానే ఉంటుంది. మిగతా ఇన్స్పెక్టర్లు కూడా రేంజ్లో ఉన్న వాళ్ళు కూడా వీఆర్లో ఉంటే అట్లాంటి పరిస్థితి ఉంటుంది. కానీ డీజీ స్థాయి వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఇట్లాంటి సీనియర్ ఐపీఎస్ అధికారులకి ఇట్లాంటి మెమో ఇవ్వడం, ఈ ఖచ్చితంగా ఆఫీస్కి రావాలని చెప్తూ ఇచ్చిన మెమో పట్ల మాత్రం ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. అయితే డీజీపీ కార్యాలయం మాత్రం చాలా స్పష్టంగా చెప్తోంది ఏంటంటే 16 మంది అధికారులు కాబట్టి వాళ్ళకి అవకాశాన్ని బట్టి, వెసులుబాటుని బట్టి పోస్టింగ్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ లోపు వాళ్ళ సేవలు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. అందులోనూ డిసిప్లైన్డ్ ఫోర్స్ కాబట్టి ఇక్కడ వాళ్ళు ఆ కార్యాలయానికి రాకపోతే ఇండిసిప్లైన్గా చూసే అవకాశం ఉంటుంది. అట్లాంటి పరిస్థితి తలెత్తితే అది మిగతా అన్ని శాఖల మీద కూడా ప్రభావం ఉంటుంది. అందులోనూ పెద్ద కేటర్లో ఉన్న వాళ్ళకి ఒకవేళ అట్లాంటి పట్టింపులు లేకపోతే కింది స్థాయిలో కూడా అలసత్వం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని నివారించడానికి మాత్రమే ఎలా చేస్తున్నామని చెప్పి డీజీపీ కార్యాలయం చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో ఈ నేపథ్యంలో రేపటి నుంచి అధికారులు వస్తారా, లేకపోతే వాళ్ళు ఎట్లాంటి సమాధానం ఇవ్వబోతున్నారు చూడాల్సిన అవసరం ఉంది. రేపటి నుంచి వెయిటింగ్ లిస్ట్, డీజీపీ కార్యాలయం వెయిటింగ్ రూమ్ పైన అందరి దృష్టి ఉండబోతుంది. వాళ్ళందరూ వచ్చి ఎట్లా ఉండబోతున్నారు, వాళ్ళు ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నారు చూడాల్సిన అవకాశం కనిపిస్తుంది. రైట్, థాంక్యూ ఈశ్వర్. కమింగ్ టు సెకండ్ న్యూస్, విశాఖ తీరంలో మళ్లీ ఉక్కు పోరు మొదలు కానుంది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నెల 22న సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి సిద్ధమైంది. అయితే సెప్టెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా రాస్తా రోకోలు చేపట్టాలని నిర్ణయించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదని కేంద్ర మంత్రి కుమారస్వామి హామీ ఇచ్చి వారాలు గడిచిపోతున్నప్పటికీ ఆ దిశగా చిన్నపాటి అడుగు కూడా పడకపోవడంతో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇచ్చిన మాటను నిజం చేస్తూ ఇప్పటి వరకు కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో మోదీ సర్కార్
పథకాలపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తీరును చూస్తుంటే దశల వారీగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మూసివేసే దిశగా అడుగులు వేస్తుందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనకు పిలుపునిచ్చారు. గాజువాక ఎమ్మెల్యే ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఆయన సాయశక్తిలా కృషి చేస్తాను, నేను నాకు అంటూ ఒక పని ఏదైనా ఉంటే గత 5 సంవత్సరాలు దీనివల్ల ఈరోజు చాలా ఇబ్బందులు ఉన్నాం. ఈరోజు రా మెటీరియల్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇమీడియట్లీ రా మెటీరియల్ ఇవ్వగలిగితే ఎక్కడ చంద్రబాబు నాయుడు వాజ్పేయి గారితో మాట్లాడి స్టీల్ ప్లాంట్ రక్షించారు. ఈరోజు కూడా గెలిచిన తర్వాత 4 రోజుల్లో స్టీల్ మంత్రి దగ్గరికి వచ్చి ఖచ్చితంగా చెక్ చేసి ఎంత సిద్ధంగా ఉన్నారు, ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ కాపాడతారని చెప్పి ఆయన ఎప్పుడు గంటపదంగా చెప్తున్నారు. ఈ రోజు ఖచ్చితంగా ఇమీడియట్లీ రా మెటీరియల్ అందించవలసిందిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అలాగే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మనందరం ఈ కూటమి ఏదైతే ఉందో కోరుకుంటున్నాం. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా, ఉక్కు పోరు అంతా సద్దుమణిగింది, ఇక ఓకే కేంద్ర మంత్రి కుమారస్వామి చేసిన వ్యాఖ్యల తర్వాత అంతా సద్దుమణిగింది అనుకుంటే ఇప్పుడు మళ్ళీ పోరు మొదటికి వచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి ఖాజా? ఖచ్చితంగా 2021 ఫిబ్రవరిలో 100% స్టీల్ ప్లాంట్ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ అని కేంద్రం ప్రకటించిన తర్వాత ఆ క్షణం నుంచి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కార్మికుల సంఘాలన్నీ రోడ్లపైకి వచ్చి అప్పటి నుంచి ఉద్యమం కొనసాగుతుంది. దాదాపుగా ఈ రోజుకి 1280 రోజులుగా ఈ ఉద్యమం అనేది కొనసాగుతుంది. జూలై 11వ తేదీన కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి స్వయంగా వచ్చారు. విశాఖలోని స్టీల్ ప్లాంట్ను పర్యటించి లోపల ఉన్న కర్మాగారాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షించిన తర్వాత ఈ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ జరగబోదు అని ఒక స్పష్టమైన ప్రకటన లాంటిది హామీ ఇచ్చే ప్రకటన అయితే చేశారు. అయితే ప్రధానమంత్రికి పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చిన తర్వాత దీన్ని స్టీల్ ప్లాంట్ మళ్ళీ రివైవ్ చేస్తాం, దీన్ని ప్రైవేటీకరణ చేస్తారని ఎవరు చెప్పారు అనేది ఒక ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. ఆయన విజిటర్స్ నోట్స్లో కూడా ప్రత్యేకంగా ఆయన సంతకంతో ఒక సమాచారాన్ని ఒక మెసేజ్ని కూడా అందించారు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ కేంద్రం నుంచి దాదాపుగా నాకు 45 రోజుల టైం కావాలి అని ఇక్కడికి వచ్చిన ఉక్కు మంత్రి చెప్పిన తర్వాత దాదాపుగా ఇప్పటికీ 4 రోజులు పూర్తయింది. కానీ ఇప్పటికి కూడా కేంద్రం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన అయితే రాలేదు. మరోవైపు ముడి సరుకు లేక ఉక్కు కర్మాగారంలో క్రమంగా ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలోనే వేరు రకాల పరిణామాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాజాగా మరోసారి కేంద్ర వైఖరితో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, అంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎన్డీఏ, అలాగే కేంద్రంలో కూడా ఎన్డీఏ అధికారంలో ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకోవాలి, స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ప్రత్యేకంగా ప్రైవేటీకరణ చేయకుండా ఉండేందుకు, ముడిసరుకు సకాలంలో అందించేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్తో ఈ నెల 22న స్టీల్ ప్లాంట్ సీఎండీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు సిద్ధమయ్యారు. ఈ మేరకు నిర్ణయం కూడా తీసుకున్నారు. అలాగే సెప్టెంబర్న రాష్ట్ర వ్యాప్తంగా వివిధ చోట్ల రాస్తారోకోలు నిర్వహించి ఈ నినాదాన్ని ఢిల్లీ వరకు చేరేలా ప్రత్యేకంగా ఒక ఉద్యమాన్ని చేపట్టాలని ప్రత్యేకంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇదే అంశంపై మనం మాట్లాడేందుకు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్యరామ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ ఉక్కు మంత్రి పర్యటించిన తర్వాత ఒక స్పష్టమైన అనేది ఒక భరోసా అయితే ఇవ్వగలిగారు. ఆ తర్వాత కూడా మీకు ఎందుకు మళ్ళీ ముందుకెళ్తారో మళ్ళీ మొదలుకొచ్చింది ఎందుకు పరిస్థితి? ఎంతోమంది మహానుభావుల త్యాగాలతో 32 మంది ప్రాణత్యాగాలతో 16,500 మంది భూ నిర్వాసితులు ఇచ్చినటువంటి కర్మాగారం విశాఖ ఉక్కు గత 50 సంవత్సరాలుగా తనకంటూ ఒక బ్రాండ్ను సృష్టించుకొని ప్రజలకు సర్వీస్ చేస్తూ యువతకు ఉపాధి కల్పిస్తూ ముందుకు పోతున్న కర్మాగారాన్ని ఈ గడిచిన కొద్ది కాలంలోనే 54,380 కోట్ల రూపాయలు పన్నులు కట్టిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మేము అమ్మేస్తామని చెప్పేసి ఒక పక్క చెబుతూ లేదా మూసేస్తామని చెప్పినట్టు గత ఎన్డీఏ 2 ప్రభుత్వాలు మారిన తర్వాత, రాజకీయాలు మారిన తర్వాత దీన్ని కాపాడుతామని చెప్పేసి కుమారస్వామి గారు ప్రకటించి వెళ్ళి 4 రోజులు అయినప్పటికీ ఈరోజు రా మెటీరియల్ లేక స్టీల్ ప్లాంట్ నడిపే పరిస్థితి లేక మూసుకునే దిశగా తీసుకొస్తూ ఉన్నారు. మ్యాన్ పవర్ తగ్గిస్తూ ఉంటా ఉన్నారు, సౌకర్యాలు తగ్గిస్తూ ఉంటా ఉన్నారు, మిషన్లన్నీ ఖాళీగా పెట్టారు, మ్యాన్ పవర్ని ఖాళీగా పెట్టారు. రా మెటీరియల్ అనేది ఎక్కడ ఇతర దేశాలను తేవక్కర్లేదు. మన పక్కన ఉన్న బయటల్లో ఎర్నవర్ ఉంది, సింగరేణి కాలేజీలో కోల్ ఉంది, రైల్వే రేక్స్ కూడా ఇవ్వడం లేదు, కనీసం బ్యాంకుల నుంచి వర్కింగ్ క్యాపిటల్ కూడా ఇవ్వకుండా అడ్డుకున్న ఈ ప్రభుత్వాలు ఏ విధంగా ఏం చేయబోతున్నారు సార్? దీనికోసం ఖచ్చితంగా పోరాట కమిటీ సమావేశం జరిపాం. 19, 20 తారీఖుల్లో ప్రచారం చేస్తాం విశాఖపట్నం మొత్తం. 22వ తారీఖు సీఎండీ గారు బిల్డింగ్ని ముట్టడి చేద్దామని చెప్పేసి ముట్టడి చేసిన తర్వాత రాష్ట్ర ప్రజలకి ఇప్పటివరకు మాకు సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్తాం. తద్వారా సెప్టెంబర్లో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ట్రేడ్ యూనియన్లు, ప్రజా సంఘాలు కలుపుని రాస్తారోకోలు చేయబోతా ఉన్నాం. తద్వారా విశాఖకు పూర్తి స్థాయి ఉత్పత్తి చేయాలని, రా మెటీరియల్స్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కలగజేసుకుని వెంటనే ముఖ్యమంత్రి గారు ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. సో ఇది 22వ తేదీన సీఎండీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. ఆ తర్వాత సెప్టెంబర్లో మండలాల వారీగా రాస్తారోకోలు చేస్తాం. ఈ నినాదం కేంద్రానికి
తెలిసేలా చేస్తామని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు చెప్తున్నారు. అయితే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కలెక్ట్ చేసుకొని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పూర్తి స్థాయిలో ముడిసరుకు అందించి స్టీల్ ప్లాంట్ మళ్ళీ పునర్వైభవం తెచ్చేలా చర్యలు చేపడాలని డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఖాజా. నాగోల్ ఉప్పల్ మెట్రోలో ప్రయాణికులు ఆందోళన. ఫ్రీ పార్కింగ్ ఎత్తేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత పార్కింగ్ ఇవ్వాల్సిందేనంటూ మెట్రో సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. మెట్రో డౌన్ డౌన్ అంటూ నిరసనకు దిగారు ప్యాసింజర్లు. ట్రయల్ రన్ లో భాగంగా ఫ్రీ పార్కింగ్ ఎత్తేసింది L&T. ప్రయాణికుల నినాదాలతో నాగోల్ ఉప్పల్ మెట్రో స్టేషన్లు మారుమోగిపోయాయి. ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని తొలగించి ట్రాజీ బోర్డులు పెట్టడంతో మెట్రో ప్రయాణికులు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. పెయిడ్ పార్కింగ్ ఎత్తేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మెట్రో స్టేషన్లోనే నిరసనకు దిగారు. హైదరాబాద్ మెట్రో నిర్వహణ సంస్థ L&Tకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మెట్రో స్టేషన్లో టాయిలెట్స్ కు డబ్బులు వసూలు చేస్తున్న అధికారులు ఇప్పుడు ఉచిత పార్కింగ్ కూడా ఎత్తేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నుంచి లాస్ట్ తెచ్చుకోనికి 1 అవర్ జర్నీ, ఆ నుంచి ర్యాపిడో పెట్టుకుని పోతే 1.5 అవర్ పోతుంది. మాకు ట్రావెలింగ్కి 3 అవర్స్ పోతుంది, 9 అవర్స్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, ఫ్రీ పార్కింగ్ ఎత్తేయడం ఇది L&T అధికారులు ధృవీకరించారా? ఇక ఫ్రీ పార్కింగ్ ఉండదా? అక్కడ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. L&T అధికారులు ఏమైనా స్పందించారా? అంటే ఖచ్చితంగా L&T అధికారుల నుండి కూడా ఒక క్లియర్ స్టేట్మెంట్ వచ్చింది. ఈ నెల 25వ తేదీ నుండి కూడా ఈ పూర్తి స్థాయిలో పెయిడ్ పార్కింగ్ అనేది అమలు చేస్తాం. ఇందులో పైలట్ రన్లో భాగంగా ఈరోజు వీటికి సంబంధించి ఏదైతే ఈ మొత్తం అమలు తీరు ఎలా ఉండాలన్నటువంటి దానిపైన ఈరోజు కొంత పైలట్ రన్ చేశారు. సో ఇదే క్రమంలో ప్రయాణికులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు ఉన్న ఫలంగా. ఎందుకంటే దాదాపు కొన్ని రోజులుగా కూడా ఇక్కడ పెయిడ్ పార్కింగ్ వసూలు చేయడం లేదు. నాగోల్తో పాటు మియాపూర్ స్టేషన్లో ఫ్రీ పార్కింగ్ ఉంది. అలాంటి చోట్ల ఇప్పుడు ఉన్న ఫలంగా పెయిడ్ పార్కింగ్ వసూలు చేయడంపై కూడా ప్రయాణికులు మండిపడుతున్నారు. ఒకసారి మనం నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద చూస్తే దాదాపు కొన్ని వేల వాహనాలన్నిటి కూడా ఇక్కడ పార్కింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పార్కింగ్ చేసేటువంటి క్రమంలో ఇప్పటివరకు ఏదైతే మెట్రో స్టార్టింగ్లో ఒక 3-4 నెలలు అక్కడ ఫీజు తీసుకున్నారు తప్ప ఆ తర్వాత నుండి ఇక్కడ పూర్తిగా ఫ్రీ పార్కింగ్ కింద పెట్టారు. కానీ ఇప్పుడు ఉన్న ఫలంగా ఇక్కడ సదుపాయాల పేరుతో పెయిడ్ పార్కింగ్ అమల్లోకి రావడంతో కూడా ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఆందోళన చేపట్టినటువంటి నేపథ్యంలో వారికి సర్ది చెప్పారు. కానీ 20వ తేదీ నుంచి మాత్రం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఈ పార్కింగ్ ఫీజు అమల్లో అవుతాయని కూడా చెప్తున్నారు. మనం ఒకసారి ఆ పెయిడ్ పార్కింగ్కి సంబంధించినటువంటి ఈ మొత్తం ఇక్కడ లిస్ట్ని బోర్డుని ఇక్కడ పెట్టారు. ప్రతి ఒక్క పార్కింగ్ ప్రాంతాల్లో కూడా ఈ పెయిడ్ పార్కింగ్కి సంబంధించి బోర్డుని పెట్టారు. ఒకసారి మనం చూస్తే 2 గంటలకు 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు. 8 గంటలకు ఒకవేళ 2 వీలర్ 8 గంటల పాటు ఇక్కడ పార్కింగ్ చేస్తే 25 రూపాయలు ఛార్జ్ చేస్తారు. 12 గంటల పాటు ఛార్జ్ చేస్తే 40 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఆ తర్వాత ప్రతి గంటకు 5 రూపాయలు అదనంగా ఛార్జ్ చేస్తారు. ఒకసారి కార్ చూసుకుంటే 4 వీలర్కి సంబంధించి మినిమం 2 అవర్స్ స్టేకి 30 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఆ తర్వాత 8 గంటల పార్క్ చేస్తే 75 రూపాయలు. ఆ తర్వాత 12 గంటల పాటు ఈ పార్కింగ్ చేస్తే 120 రూపాయలు. ఆ తర్వాత ప్రతి గంటకు 15 రూపాయల చొప్పున అదనంగా వసూలు చేస్తారు. ఇక్కడ నుండి నాగోల్ నుండి మియాపూర్ వెళ్ళాలంటే 50 రూపాయలు వసూలు చేస్తుంటారు. సో అలాంటిది ఇక్కడ ఒక్కరోజు ఖచ్చితంగా ఎవరైనా ప్రైవేట్ ఎంప్లాయీ జాబ్ చేసి తిరిగి ఇక్కడికి రావాలంటే 12 గంటల పాటు సమయం పడుతుంది. ఆ తర్వాత ఇంకా ఎక్కువ సమయమే పడుతుంది. సో అలాంటి దాంట్లో కూడా దాదాపు ఇప్పుడు ఎక్కడైతే మెట్రోకి సంబంధించిన టికెట్ ఛార్జ్ ఉందో ఆ ఫేర్తో సమానంగా ఇక్కడ పార్కింగ్కి సంబంధించిన ఫీజు వసూలు చేస్తున్నారనేది కూడా ప్రయాణికులు మండిపడుతున్నారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ పెయిడ్ పార్కింగ్ స్టార్టింగ్ 25th ఆగస్టు 2024 ట్రయల్ రన్స్ ఇన్ ప్రాసెస్. అంటే ఈరోజు ట్రయల్ రన్లో భాగంగా ఇక్కడ కొంతమంది నుంచి వసూలు చేశారు. సో ఇక్కడ మెట్రో కావచ్చు L&T అధికారులు ఒకే విషయాన్ని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పార్కింగ్కి సంబంధించిన వాటి విషయంలో సరైన సదుపాయాలు లేవు. ఇక్కడ క్రమ పద్ధతులు వాహనాలు పార్క్ చేసేటువంటి విషయం కావచ్చు. ఆ తర్వాత ఇక్కడ సీసీ సర్వేలెన్స్ పెంచడం, గ్రౌండ్ సెక్యూరిటీని పెంచడం, ఆ తర్వాత బయో టాయిలెట్స్ లాంటివి నియమించడం కోసమే తమ ఏదైతే పెయిడ్ పార్కింగ్ కింద దీన్ని తీసుకొస్తున్నట్టుగా కూడా ప్రయాణికులకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మినిమం ఫెసిలిటీస్ అనేది ఇక్కడ లేవు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక్కడ సెక్యూరిటీ లేదు. కానీ ఇక్కడ ఒకవేళ వాహనాలు దెబ్బతిన్నా వాహనాలు దొంగలించినా కానీ కూడా తమ దానికి బాధ్యులు కామన్నటువంటి విషయాన్ని L&T అధికారులు చెప్తున్నారు. కానీ మినిమం ఇక్కడ ఏదైతే కొంత సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి. సీసీ కెమెరాలతో పాటు ఇక్కడ క్రమ పద్ధతిలో వెహికల్స్ పార్క్ చేయాలంటే ఖచ్చితంగా మ్యాన్ పవర్ అంటే సెక్యూరిటీ అనేది ఇక్కడ ఉండాల్సి ఉంటుందనేది కూడా చెప్తున్నారు. కొంతమంది ప్రయాణికులను వారితో చెప్తాం అంటే ఏంటి అంటే 25వ తేదీ నుంచి పార్కింగ్ అనేది కూడా వసూలు చేస్తామని చెప్తున్నారు. ఏం చెప్తారు? అసలు యాక్చువల్గా వాళ్ళు పెట్టింది 20వ తారీఖు నుంచి, బట్ ఈరోజు కూడా మనీ తీసుకున్నారు. ఓకే, ఈరోజు కూడా మనీ తీసుకోరు. ప్లస్ మేనేజ్మెంట్ ఇది రెస్పాన్సిబుల్ అంటున్నారు. మరి రెస్పాన్సిబుల్ లేనప్పుడు 25 రూపాయలు మేము ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు యాక్చువల్గా మెట్రో ఛార్జే 70 రూపాయలు అవుతుంది. 70 రూపాయలకు మళ్ళీ 25 రూపాయలు. ఇంకా దాంట్లో
ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఇక్కడే కట్టాల్సి వస్తుంది. ఇంకా మీ సామాన్య ప్రయాణికులు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎట్లా బతకాలి అసలు? ఇది ఇక్కడ టికెట్తో సమానంగా పార్కింగ్ ఏదైతే పెయిడ్ పార్కింగ్ సంబంధించి ఫీజు వసూలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రయాణికులంతా మండిపడుతున్నారు. మరోసారి ఎల్ఎన్టీ మెట్రో యాజమాన్యం పునరాలోచించి ఈ పెయిడ్ పార్కింగ్కి సంబంధించిన విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి, లేకుంటే ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఉంటుందనేది కూడా ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. థ్యాంక్ యూ రంజన్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా డాక్టర్ అత్యాచారం హత్య కేసును దర్యాప్తు చేసేందుకు సిబిఐ రంగంలోకి దిగింది. ఢిల్లీ నుంచి సిబిఐ ప్రత్యేక ఫోరెన్సిక్ నిపుణుల బృందం కోల్కతాలో విచారణ చేపట్టింది. కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారించనుంది. మరోవైపు తమ డిమాండ్లన్నీ నెరవేర్చేంత వరకు నిరసనలు కొనసాగుతాయని డాక్టర్లు స్పష్టం చేశారు. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, తనని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇంకా ఏ వివరాలు రాబట్టారు? బికాస్ అతనికి ఏమైనా నేర చరిత్ర ఉందా? సిబిఐ ఇంకా ఏం చెప్తోంది? ఈ అదుపులోకి తీసుకున్న నిందితుడి నేర స్వభావమే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అతను అశ్లీల వీడియోలు ఎక్కువగా చూస్తుంటాడని, ఇప్పటికే 4 పెళ్లిళ్ళు అయి ఉన్నాయని, అంటే అతని వ్యక్తిత్వమే ఒక సైకోపాతిక్ వ్యక్తిత్వంగా ఉన్నదన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇటు చనిపోయిన సీనియర్ వైద్యురాలు ఒంటి మీద ఏ అవయవం మీద గాయం కాలేదు అని చెప్పడానికి లేకుండా ప్రతి పార్ట్ని కూడా హింసించి అత్యంత పాశవికంగా ఆమెను హతమార్చడమే ఈ అతని నేర స్వభావాన్ని మనకు తెలియజేస్తుంది. అందుకనే యావత్ దేశం ఉలిక్కిపడింది, ముఖ్యంగా వైద్యలోకమే ఉలిక్కిపడిపోయింది. ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యుల ప్రాణాలకే రక్షణ లేకుండా పోయింది అన్న ఆవేదన వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు. ఈ కారణంగా వైద్య సేవలకు కూడా విఘాతం కలుగుతుంది. అయితే వారంతా ఒకటే డిమాండ్ మీద పట్టుకుని కూర్చున్నారు. నో సేఫ్టీ, నో డ్యూటీ. తమకు రక్షణ లేని చోట విధి నిర్వహణ చేయలేము అంటూ ఖరాఖండిగా తేల్చి చెప్తున్నారు. ఈ అంశం మీద వైద్యుల రక్షణకు సంబంధించి 25 రాష్ట్రాల్లో చట్టాలున్నాయి. దాన్ని దేశవ్యాప్తంగా ఒక కఠినమైన చట్టం తీసుకురావాలి వైద్యుల రక్షణ కోసం అంటూ డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మహాత్మా, డీటెయిల్స్ అందించడానికి.